జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని లోకల్ నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒక్కటి, ఎన్ని అబద్ధాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని గ్యారంటీలు అని చెప్పిండ్రు, ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ వీడియోలు కూడా మీకోసం ఇక్కడ పెట్టి ఉన్నాం, ఒక్కసారి చూడండి. 6 గ్యారంటీల పేరిట ఎన్ని రకాల మోసాలు చేసిండ్రో ఒక్కసారి ఆ వీడియో చూపెట్టాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇన్నరా మాటలు, ఇనవడ్డాయా మాటలు? ఇవన్నీ ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు. తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? వచ్చిందా ఎవరికన్నా? ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? 4,000 పెన్షన్ పెంచుతా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? మరి అయినా కూడా మళ్ళా నమ్మి మళ్ళా ఓట్లేద్దామా? 2 ఏళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు, ఓట్లు అడుక్కున్నారు. కేసీఆర్ గారు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 4,000 ఇస్తే నేను 6,000 ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిండ్రు. 2 ఏళ్లైంది. 2 ఏళ్లలో ఒక్క పని చేయనోడు, ఒక్క మాట నిలబెట్టుకోనోడు ఇవాళ మళ్ళీ జూబ్లీహిల్స్కి వచ్చి నేనేదో చేస్తా, నేను అభివృద్ధి చేస్తా, ఓట్లేయండి నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా? బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి? ఇక్కడ అభ్యర్థి స్థానికుడు కావచ్చు, కానీ యాది పెట్టుకోండి, ఆ పార్టీ దరిద్రం పార్టీ, మోసం చేసే పార్టీ. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే హైదరాబాద్ లో ఇండ్లు గూలగొట్టే రాజ్యం వచ్చింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపించి గరీబోళ్ళ బస్తీలు గులగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట ఇవాళ 1 కాదు 2 కాదు 1000 ఇండ్లు ఈ 2 ఏళ్లలోనే కూలగొట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే నేను అడుగుతున్నా, ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఇండ్లు గులగొట్టేటోళ్లకు ఓట్లేద్దామా? ఇండ్లు గులగొట్టేటోళ్లకు? నేను చెప్పేది నిజమా కాదా ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీరే చూడాలి. హైడ్రా ద్వారా